హెచ్సీఏ అక్రమాలపై సిఐడి దర్యాప్తు కొనసాగుతుంది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లాల సెక్రటరీల స్టేట్మెంట్ను సిఐడి అధికారులు రికార్డు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలలో జరిగిన అక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులకు సెక్రటరీలు వివరించారు. హెచ్సీఏ క్రికెట్కు కేవలం హైదరాబాద్కే పరిమితం చేసి గ్రామీణ స్థాయిలో క్రికెటర్లకు తీవ్ర అన్యాయం చేశారని సెక్రటరీలు సిఐడి అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చారు. హెచ్సీఏను పూర్తిగా ప్రక్షాళన చేయడంతో పాటు అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సెక్రటరీలు డిమాండ్ చేశారు. హెచ్సీఏపై బీసీసీఐ చర్యలు తీసుకుని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గుర్తించాలని సెక్రటరీలు సిఐడి అధికారులను కోరారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై సిఐడి దర్యాప్తు లోతుగా చేస్తుంది. అందులో భాగంగానే జిల్లాలకు సంబంధించిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి సెక్రటరీలను ఈరోజు పిలిచి వారి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చి అక్కడ జరిగిన అక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వారి స్టేట్మెంట్ రూపంలో సిఐడి ముందు వెల్లడించడం జరిగిందని చెప్తున్నారు. కొంతమంది జిల్లా సెక్రటరీలు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఏమని చెప్పారు సిఐడికి ఈరోజు? ప్రతి జిల్లా నుంచి ప్రతి ఒక్కరు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ జూనియర్స్కి ఉన్న ప్రాబ్లమ్స్, యంగ్స్టర్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హెచ్సీఏ ఎటువంటి క్రికెట్ యాక్టివిటీలో ఇంత అన్యాయం జరుగుతున్నా ఏ పొలిటీషియన్ కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. ఈవెన్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా పట్టించుకోలేదు. మేము ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినాము. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా పట్టించుకోవట్లేదు. ఇదేదో కొత్త ఇనిషియేటివ్ ఇప్పుడు దొరకడము, జగన్మోహన్ కానీ దేవరాజ్ కానీ బాల్స్ల మీద స్కామ్ చేయడము, ఫోర్జరీ సైన్ చేయడము, ఇట్లాంటి పదవులు ఉన్న మనుషులు ఉంటే ఇంకా క్రికెట్ ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఇండియాకి ఎప్పుడు ఆడతారు పిల్లలు? ఇది తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే మనము గొప్ప గొప్ప నిధులు కానీ వ్యవస్థలు కానీ లేకుంటే స్పోర్ట్స్ కానీ డెవలప్మెంట్ కోసం. కానీ ఇట్లాంటి మనుషులు ఉంటే ఇంకెక్కడి నుంచి యంగ్స్టర్స్ కానీ ఇండియాకి ఎప్పుడు ఆడతారు? ఇంకా నాకు తెలిసి మేము ఆల్మోస్ట్ మా ఉన్న జిల్లాలో మొత్తం ఉన్న ఒక 30-40 సంవత్సరాల నుంచి మేము ఆడిన క్రికెట్ కూడా నాశనం అయిపోయింది. డిస్టిక్లలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు. మనం చూసుకుంటే సిటీలో టర్ఫ్ వికెట్స్ ఉంటాయి, పిల్లలు టర్ఫ్ వికెట్స్ మీద ఆడతారు. ఆదిలాబాద్ లాంటి రూరల్ బ్యాక్వర్డ్ ఏరియాలో టర్ఫ్ వికెట్ అనేది లేదు, ఆడడానికి అసలు టర్ఫ్ వికెట్ దొరకదు, మ్యాటింగ్ మీదనే ఆడతారు. అలాంటి పిల్లలకి ఎన్నో ఆశలతో క్రికెట్ కోచింగ్, క్రికెట్ ఆడాలని ముందుకు వస్తుంటే మనకు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా 20 సంవత్సరాల నుంచి ఒకటే సెక్రటరీ ఉంటాడు. ఎలాంటి ఎలక్షన్స్ ఉండవు, ఎలాంటి జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది. ఏమన్నారు మీరు సిఐడికి కంప్లైంట్ స్టేట్మెంట్ ఇస్తే? ఏమని స్టేట్మెంట్ అడిగారు? ఏమని స్టేట్మెంట్ అడిగారు? మీకు జరిగిన అన్యాయం చెప్పండి అంటే మేము ఇవన్నీ చెప్పడం జరిగింది, అదంతా రికార్డ్ చేసుకొని మళ్ళీ పిలుస్తామని చెప్పి అన్నారు వాళ్ళు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్, ఎస్సీ క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కంపేర్ చేసుకుంటే ఆంధ్రాలో అండర్-14 ఆడిన పిల్లగాడికి కూడా వాళ్ళు మంచి సౌకర్యాలు కల్పించి ఆర్థిక సహాయం చేసి పిల్లగాడి ఆట కోసం డెవలప్మెంట్ చేస్తుండ్రు. మన తెలంగాణలో ఎస్సీఏ ఇంత మంచి క్రికెట్ ఏది హైదరాబాద్ వరకే పరిమితం చేసి మిగతా జిల్లాలో మాత్రం ఏ యొక్క క్రీడాకారుడికి అసలు అవకాశం ఇవ్వట్లేదు, పోయినా తొక్కు పెట్టేస్తున్నారండి. దీనివల్ల క్రీడాకారులు తన భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉన్నారు. మంచి భవిష్యత్తు రావాలంటే తెలంగాణ క్రికెట్ ఏర్పాటు చేసి బీసీఏలు అతి త్వరలో తెలంగాణ క్రికెట్ అప్లికేషన్ ఇచ్చి న్యాయం చేయాలని చేకూరుతా ఉన్నారు. మిస్టేక్స్ ఇన్ని అయినాయి కదా, మరి మీ నుంచి చెప్పండి అంటే మేము చెప్పినాము. 90 సంవత్సరాలకు వెళ్ళి కూడా ఇట్లనే సేమ్ క్రికెట్ అనేది లేదు జిల్లాలలో. ఎందుకు లేదని అడిగితే ఇప్పుడు ఒక్కొక్క సెక్రటరీ 40 సంవత్సరాలు 30, ప్రతి ఒక్క సెక్రటరీ డిస్టిక్లలో రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి. మా వరంగల్ ఉన్నది, మా వరంగల్లో ఏంది లోకల్ మినిస్టర్ ఉంటాడు, ఆ మినిస్టర్ బావమరిది బావ ఉంటాడు. ఇద్దరు ముగ్గురు మినిస్టర్ల బావమరిదులు ప్రెసిడెంట్ సెక్రటరీలు. వాళ్ళు క్రికెట్ ఆట రాదు, క్రికెట్ ఆడలేదు. వాళ్ళు వస్తున్నాయి ఏంటంటే మెంబర్షిప్ కోసం వస్తుండ్రు, వచ్చి ఓటేస్తారు, పైసలు తెచ్చుకుంటారు, క్రికెట్ ఆడించేది లేదు. వాళ్ళకే రాదు, వాళ్ళు ఎడికి ఆడిపిస్తారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి జిల్లాల సెక్రటరీలు సిఐడి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కూడా బీసీసీఐలో నెంబర్గా చేస్తే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ధీటుగా పనిచేస్తూ తెలంగాణలో ఉన్న క్రీడని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. క్రికెటర్లు కాని వాళ్ళు క్రికెటర్లుగా ఉన్నారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఖచ్చితంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రక్షాళన చేసి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కూడా అందులో మెంబర్షిప్ ఇస్తే ఖచ్చితంగా మిగతా క్రికెట్ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ పరశురామ్తో సురేష్, బిగ్ టీవీ.